పోలవరం ప్రాజెక్టుకి భారతీయ జనతా పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఏదైతే 1980లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు వేసినటువంటి శిలాఫలకం మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ అంటే మాకు తెలుసున్నటువంటి ప్రాజెక్టు ఒకనొక సందర్భం. ఆ తర్వాత కాలంలో పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచించినటువంటి వ్యక్తి లేదు. కేవలం శిలాఫలకానికి మాత్రమే పరిమితమైనటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు, పాదయాత్రలు, అనేక కార్యక్రమాలు చేసిన మాట విషయం మనంతా కూడా గ్రహించాలి. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన సందర్భంలో కూడా పునర్విభజన చట్టంలో ఏదైతే 7 మండలాల్ని ఈ ముంపుకు గురయ్యేటువంటి మండలాన్ని ఈ ప్రాంతంలో కలపడంలో కానీ, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించడం కానీ కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఏదైతే విభజన చట్టంలో చెప్పిన విధంగా 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో, అదే సందర్భంలో రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి కేంద్రం పెద్ద ఎత్తున సహకరించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం. పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పనులు త్వరితగతిన పూర్తి కావడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, జాతీయ ప్రాజెక్టు అంటే జనరల్గా 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే దానికి భిన్నంగా 100% నిధులు కేంద్రం మాత్రమే విడుదల చేసి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించింది. దేశంలోనే ఈ విధంగా చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పనులు మధ్యలో 19 నుంచి 24 వరకు ఇందాక మిత్రులు చెప్పారు, రకరకాల కారణాలు, రివర్స్ సెంటరింగ్ పేరుతో, అదేవిధంగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ లో క్వాలిటీ లేని విధంగా దాన్ని మళ్లీ నిర్మించవలసినటువంటి సందర్భం, ఈ విధంగా పనులు నిలిచిపోయినటువంటి సందర్భంలో 2024లో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినటువంటి సందర్భంలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయిస్తున్నటువంటి సందర్భం. అంతేకాదు కొన్ని సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇందాక ఈఎన్సీ గారు చెప్పారు, కొన్ని టెక్నికాలిటీస్ ఎదురైనప్పుడు అమెరికా నుంచి, కెనడా నుంచి కూడా కొంతమంది నిపుణుల బృందాన్ని ఇక్కడికి రప్పించి ప్రధానమంత్రి గారి చొరవ కారణంగా, జలశక్తి శాఖ మంత్రి గారి చొరవ కారణంగా కొన్ని సమస్యల్ని పరిష్కార మార్గం చూపడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి పోలవరం ప్రాజెక్టు మీద. అంతేకాదు ఏదైతే 2024లో అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు మీద అంత ముందు ఖర్చు పెట్టుండే ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అనేటువంటి విషయం మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిరకాల వాంఛ, కేవలం కలగానే మిరిగిపోయినటువంటి ఒక ప్రాజెక్టు ఇవాళ దాన్ని పూర్తి చేసేటువంటి సందర్భం దగ్గరలోకి వచ్చింది అంటే ఇదంతా కూడా మనందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందించాల్సినటువంటి విషయం. ఇవాళ ఏదైతే ప్రాజెక్టు పనులు చురుగ్గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు సందర్శించాలి, దాని మీద ఒక నివేదిక ఇవ్వాలని కేంద్ర పార్టీ తరఫున ఇచ్చినటువంటి సూచన మేరకు ఇవాళ బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం ఇవాళ పోలవరం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. అనేక అంశాలని పరిశీలించడం జరిగింది. ఏదైతే ఇందాక మిత్రులు చెప్పినట్టు గిరిజనుల సెంటిమెంట్కి సంబంధించి గండిపోచమ్మ దేవాలయాన్ని పరిరక్షించడం కానీ, అలాగే పెద్ద ఎత్తున పర్యావరణాన్ని ఇక్కడ ఏ రకంగా అభివృద్ధి చేయాలి. ఇప్పుడే ఈఎన్సీ గారు కూడా చెప్పారు, పర్యావరణాన్ని
ఇక్కడ ప్రోత్సహించడానికి అనేక సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈఎన్సీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న అంశాలను మేము కూడా గమనించడం జరిగింది. అధికారులు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా క్రోడీకరించి ఏదైతే కేంద్రంలో 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా మాకు కొన్ని మంత్రులు యొక్క అపాయింట్మెంట్స్, జలశక్తి మంత్రిని కలిసేటువంటి అవకాశం, మోదీ గారిని కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మేము పరిశీలించినటువంటి అంశాలని ఏదైతే మన నాయకుల దృష్టిలో పెట్టి మరింత ముందుకు వెళ్లే విధంగా, వేగంగా పనులు పూర్తయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ, ఈ విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క చిరకాల వాంఛ, తెలుగు ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇవాళ అనేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలనే కాకుండా కొంత వర్షాకు సంబంధించి కొన్ని అవసరాలని, అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి పారిశ్రామిక అవసరాలు నిమిత్తం, అదేవిధంగా రాయలసీమని సస్యశ్యామం చేసే విధంగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసినందుకు పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ముఖ్యమైనగా చొరవ తీసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్.